నన్ను రోమియోగా మార్చినది మన తెలియదు కదన్నా మన తెలుగు సినిమా పాటలు పచ్చి బూత్లే. నువ్వు తప్పు పాడుతున్నావులేవా? నేను తప్పు పాడిపోతే అది భక్తి గీతం అయిపోతే ఇంకోటి ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంత ఊప నువ్వు ఎత్తి చూపే. ఇంకోటి తిరక్కుతా ఎవక్కుర్రో తిరక్కుతా ఎవక్కుర్రో. అవునన్నా నిన్న మాట్లాడుగుతాను, కోపం తెచ్చుకో. మరి ఎన్నాళ్ళు చిన్న చిన్న దొంగతనాలన్నా ఏదైనా పెద్దగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాం. గుర్తుంచుకో, బంగారు బాతును చంపేయకూడదు, పెంచుకోవాలి. అన్నా అంత కోపం ఎందుకు? పదా అన్నా అటు చూడు, మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఆ ఇంట్లో ఎవరు లేరని నీకెలా తెలుసురా? మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే మనం సంకనాకిపోతాం. యదోస్తుళ్ళ పుస్తే 10 నిమిషాల్లో పని అయిపోతుంది. మళ్ళీ దోమలపేట కాస్ట్లీ ఐటమ్. ఏంట్రోయ్ నోటికి తాళం వేసావు? ఏం లేదన్నా, నిద్ర వస్తుంది. అందుకే చెప్పాను కక్కురు వద్దురా బాబు అని. ఇంటికెళ్ళు బాబు. అలాగే. దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చోటు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా? కొడతావా రా, కొట్టు. ఈ ప్లేట్ తీ, ప్లేట్. సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదేం లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్. మన ఊరికి ఒళ్ళేలా ఉందిరా? నువ్వు ఇప్పుడు బయలుదేరలేదనుకో నిన్ను చంపి పాతేస్తాను. మేము కూడా అవునరా, మీరు కూడా బయలుదేరండి. ఒరే పెద్దోడా,
మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు గాని ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మా నీ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. మా నాయనే నువ్వు చాలా మంచివాడివిరా. కాలు నొప్పులురా. జాగ్రత్త, మర్చిపోతావు అన్నీ. రా ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటావురా బోసిడికే. ఒరే ఒరే హరిగా, బోసిడికే. అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచ్లో స్వయానా నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు. గుండు బోసి కే 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 కే. చెప్తా.